అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తఖబ్బల్ అల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, సోదరిమణులారా, మనము ప్రతిరోజు 5 పూటల నమాజ్ చేస్తూ ఉంటాము. ఇన్షా అల్లా ప్రతిరోజు ప్రతి నమాజ్ తర్వాత మనము ఈ విధంగా అల్లాతో దువా చేయాలి. ఏ విధంగా చూడండి, ఖురాన్ గ్రంథంలో సూరా ఇబ్రహీం 14వ సూరా 40వ ఆయతులో ఈ విధంగా ఉంది. రబ్బిజ్ అల్ని ముకిమస్సలాతి వమిన్ జుర్రియతి రబ్బనా వతఖబ్బల్ దువా. చూడండి, దీని యొక్క అర్థం ఏమంటే, రబ్బిజ్ అల్ని ముకిమస్సలాతి అంటే, ఓ ప్రభువా, ఓ నా దైవమా, అల్లా నన్ను సృష్టించిన వాడా, నన్ను నమాజు స్థాపించేవానిగా చెయ్యి. వమిన్ జుర్రియతి అంటే నా యొక్క సంతానాన్ని కూడా నమాజ్ స్థాపించేవానిగా చెయ్యి అని. తర్వాత రబ్బనా వతఖబ్బల్ దువా అని ఉంది. ఈ రబ్బనా వతఖబ్బల్ దువా అంటే, ఓ నా దైవమా, నా యొక్క ప్రార్థనలను అంగీకరించు, నేను చేస్తున్నటువంటి ఈ దువాను నీవు స్వీకరించు అని అర్థము. మనము ప్రతిరోజు ఈ విధంగా దువా అల్లాతో చేస్తూ ఉండాలి. అది ఖచ్చితంగా అల్లా మనల్ని స్వీకరిస్తాడు. అందుకే తకబ్బుల్ అల్లాహు మిన్నా వ మిన్కుం అన్నాం సలాం చెప్పిన తర్వాత. అంటే అల్లా నా యొక్క ప్రార్థనలని, అదేవిధంగా మీ యొక్క ప్రార్థనలని అల్లా స్వీకరించుగాక అని. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.